ఏమైంది అనేది మన అందరి కళ్ళ ముందు ఉంది. కాబట్టి దాని గురించి పక్కన పెడతాను. నేను ఒకటే ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా తప్పు ఎక్కడుంది, ఏం లేదు కదా, ఒక గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్కు డబ్బు పోయింది కదా అని తప్పది. ఒక గవర్నమెంట్ నుంచి ఒక ప్రైవేట్ ఏజెన్సీ దగ్గరికి పోయింది. ప్రైవేట్ ఏజెన్సీ అన్నారు చూడండి. మళ్ళీ చూసుకో. మరి ప్రైవేట్ ఏజెన్సీకి పోయినప్పుడు ఓకే దట్స్ ఓకే, పక్కకు పెట్టండి. ఎఫ్ఈఓ అనేది ఒక ప్రైవేట్ ఏజెన్సీ. దానితోటి ట్రైపార్టైట్ అగ్రిమెంట్ జరిగింది. ఎప్పుడు జరిగింది? ట్రైపార్టైట్ అగ్రిమెంటు ఎంఏయుడి తోటి, ఫార్ములా ఈ ఆపరేషన్స్ తోటి, తర్వాత ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో ఫస్ట్ జరిగింది. ఒక సీజన్ అయిపోయిన తర్వాత దాంట్లో నాకు లాస్ వస్తుంది, మేము స్పాన్సర్స్గా ఉండలేము అని చెప్పి వాళ్ళు వెనక్కి పోయిన తర్వాత ఇమ్మీడియట్గా హెచ్ఎండిఎన్ తీసుకొచ్చి ఆధారాబాదరా డబ్బులు పంపించిండు. అంటే దాంట్లో ఖచ్చితంగా ఏదో మతలబు ఉంటుంది. ఆ డబ్బులు అక్కడే ఉన్నాయి కదా అంటే ఎలక్షన్ అయిపోతుంది, తర్వాత మేము క్యారీ చేసుకోవచ్చు అని అనుకుండొచ్చు కదా. ఇప్పుడు చాలా ఏముంటుంది గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఎలక్షన్ అయిపోయింది, తర్వాత మేము వచ్చేస్తాం, క్లియర్ చేస్తామని అనడం సర్వసాధారణం కదా. ఇక్కడ ఒక లాస్ మేకింగ్, స్పాన్సర్స్ వెనక్కి పోయి దీంట్లో నాకు నష్టం వస్తుంది అన్నా కూడా ఎందుకు హడావిడిగా గవర్నమెంట్ ఏజెన్సీని ఇన్వాల్వ్ చేసి మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ అవుతున్న దశలో ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఎటువంటి అప్రూవల్స్ లేకుండా. ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారు అన్నట్టు క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవల్ లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేదు. ఎందుకు మౌఖిక ఆదేశాల మీద నోట్ ఫైల్ రన్ కాలేదు, ఏం రన్ కాలేదు, ఎందుకు చేసిండ్రు అని అనుమానాలు అయితే వస్తాయి కదా. సరే, కేసీఆర్ బుద్ధిమంతుడు, ఆయన ఏం చేయలేదు, అవినీతి అనేది చాలా దూరంగా ఉంటారు ఆ కుటుంబం, ఓకే. కానీ ఇటువంటివి చేసినప్పుడు, అనుమానాలు వచ్చినప్పుడు హైకోర్టు కూడా ఇన్వెస్టిగేషన్ చేయమన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్పైందా? ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజలకు ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద లేదా? ఇంకొకటి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైనా ప్రొసీజరల్ ల్యాప్సెస్ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా వచ్చే గవర్నమెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. దానికి ఫేస్ చేసుకోవాలి. మనము రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు మనం సర్వాధికారులం కాదు, మనం కస్టోడియన్స్ ఆఫ్ పబ్లిక్ మనీ. మనం ఒక రూపాయి ఖర్చు పెట్టినా, 5 పైసలు ఖర్చు పెట్టినా అది ఒకవేళ తప్పుదారిలో పడితే దానికి జవాబుదారితనం ఉండాలి. దానికి హయ్యెస్ట్ ఎవరు ఉంటారు? ఆ శాఖకు మంత్రి ఉంటారు. తర్వాత అది కూడా కానప్పుడు ముఖ్యమంత్రి గారు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో అధికారులు కూడా చాలా ఓపెన్గా చెప్పేసి ఈయన ఆదేశాలతో మేము చేసినామని చెప్పినాక కేటీఆర్ గారు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు బ్లేమ్ లైస్ ఆన్ కేటీఆర్ అండ్ సీఎం తప్ప ఇంకోటి కాదు. అయితే ఆ డబ్బులు ఎవరిని నిర్దేశించి అక్కడ పెట్టుకున్నారు? రేపు నిజంగానే గవర్నమెంట్ వచ్చినుంటే ఎవరి చేతులు మారుతుండే? దీని తెర వెనుక ఉన్నవాళ్ళు ఎవరు, కింగ్ పిన్స్ ఎవరు, అవన్నీ తేలాలంటే కేటీఆర్ గారు సమాధానాలు చెప్పాలి కదా, కేటీఆర్ గారిని పిలవాలి కదా. ఇప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాయో వాటి కన్ఫ్రంట్ చేయాలి కదా కేటీఆర్ ముందు. కానీ వీళ్ళు ఏంది అంటే మేము ఇట్లనే బుల్డోజ్ చేసుకుంటాము, ఇట్లనే మేము చెప్తాము, దీన్ని ఒక చిన్న జోక్ లాగా చేసుకుంటామని వాళ్ళు అనుకుంటే చాలా పప్పులో కాలేసినట్టే. చట్టం చాలా డైరెక్ట్ క్వశ్చన్ అండి, నా డైరెక్ట్ క్వశ్చన్. సరే, ఇదంతా వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, మీరు చెప్పేది మీరు చెప్తారు, అందులో కొన్ని అటున్నాయి కొన్ని ఇటున్నాయి, ఇదంతా పక్కన పెడితే ఇది లొట్టపీసు కేసు, ఇది నువ్వు ఏమి పీకలేవు అని, అంటే ఏమి పీకలేవు ఇన్ ద సెన్స్ నీ వల్ల ఏమి కాదు అనే కేటీఆర్ గారి మాటలకి ఒక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరపునో ప్రభుత్వం తరపునో మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఈ కేసు లొట్టపీస్ కేసా లేకపోతే స్టఫ్ ఉన్న కేసా? ఇదే కేసు కాదండి. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఉన్నత విద్యావంతుడు కేటీఆర్ గారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు వాస్తవం చెప్పాలంటే ఆయన స్థాయిని చాలా తగ్గించుకుంటా ఉన్నాడు. ఆయన మాటలతోటి ఆయన నేను జోక్ చేస్తున్నా అనుకున్నాడో, నా ఇమేజ్ పెంచుకుంటా అనుకుంటున్నాడో, వ్యవస్థల మీద నెగటివ్ మాట్లాడము, ముఖ్యమంత్రిని అలర్చిలర్గా మాట్లాడడం, ఇవన్నీ